కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో తీసుకొచ్చిన క్యూర్ చట్టంలోని కొన్ని నిబంధనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చట్టంలో సైంటిఫిక్ టాక్సేషన్ విధానం కనిపించడం లేదని ఆరోపించారు. ప్రతి సంవత్సరం 5% వరకు ట్యాక్స్ పెరిగే అవకాశం ఉందన్న రామచంద్రరావు రిజిస్ట్రేషన్ వాల్యూ ఆధారంగా ట్యాక్స్ నిర్ణయించడం సరికాదన్నారు. యూనిఫామిటీ లేకుండా ట్యాక్స్ దోపిడీ జరిగే ప్రమాదం ఉందన్నారు. దీంతో ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో 10,000 డిపాజిట్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఇల్లు లేని పేదల కోసమే పథకం అంటూనే అదే పేదవాడి నుంచి ముందుగా 10,000 తీసుకోవడం అన్యాయం అన్నారు. పేదలకు ఇల్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ సర్కార్ అర్హులందరికీ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జవహర్ నగర్ లో కొన్ని 100 ఫ్లాట్లు కట్టి ఉన్నాయి. అక్కడ అది ఎవ్వరికి అలాట్మెంట్ కాలే. బీఆర్ఎస్ కట్టినప్పుడు డబుల్ బెడ్రూమ్ చాలా మంది అలాట్మెంట్ కాలే. మొన్న చిన్నగా ఒక్కొక్కడు ఆక్యుపై చేసుకుంటున్నారు. ఒక్కొక్క ఇల్లు 2-3 ఇచ్చారు. తర్వాత సద్భావన టౌన్షిప్ బండ్లగూడ, పోచారంలో, ఆరంభ టౌన్షిప్, చందనగర్ లో ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో కట్టినటువంటి ప్రాజెక్టులు. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఆ రోజు దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ పెడతాన్నారు. కానీ సరే వాళ్ళు మళ్ళీ ఎందుకు అనుకున్నారో పెట్టలేదు. దాన్ని రిపేర్ చేయండి, కనీసం ఇప్పుడు బీద వాళ్ళకి ఇవ్వండి. ఈ 10,000 డిపాజిట్ లేకుండా కూడా చాలా మందికి వస్తాయి. ఎంత 7,000 ఇల్లు ఇచ్చేస్తే ఎంతమందికి రాదండి ఇల్లు? మీరు ముందుగా క్యూర్ చట్టంలో కూడా కానీ కొన్ని టాక్సేషన్ విషయంలో, ఫైనాన్షియల్ డెలిగేషన్స్ విషయంలో, లోకల్ బాడీ సంబంధించినటువంటి ఒక చర్చల పార్టిసిపేషన్ విషయంలో ఈ కొన్ని విషయాల్లో నేను మీ దృష్టి తీసుకొచ్చాను. దీంట్లో చాలా ఉన్నాయి. ట్రాఫిక్ ఉన్నది, ట్యాక్సెస్ అయితే చాలా ఘోరంగా పెరుగుతాయి. లోవర్ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళ మీద చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క క్యూర్ వాళ్ళ మీద భారం అవుతుంది, వాళ్ళకు నష్టం జరుగుతుంది. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఆవేదన ఏది ఉన్నాయో అది విన్న తర్వాతనే దీన్ని ప్రవేశపెట్టాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.